మనం వాటర్ ఫౌంటైన్స్ చాలా రకాలైతే అయితే చేయొచ్చు. సో, అలాంటిది ఈరోజు ఒక వాటర్ ఫౌంటైన్ అయితే మనం వాటర్ ఫౌంటైన్ అయితే మనం అయితే తయారైతే చేయబోతున్నాం. సో, వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకోటేంటంటే ఇది మొత్తం న్యాచురల్ ఐటెమ్స్‌తోనే మనమైతే చేయగలిగింది. దీనిలో ఓన్లీ ఒకే ఒక్క వాటర్‌నైతే గనక మనం ఔట్ సైడ్ నుంచి తెచ్చుకొని అయితే చేసాం. మిగతా రిమైనింగ్ బాటిల్స్ గానీ, లేకుంటే పైనుండే క్రాఫ్ట్స్ గానీ మనకి అంత నీట్‌గా కనిపించడానికి కారణం కూడా మీకు అదేంటి ఎండింగ్ వరకు తెలిసిపోతుంది. అంతా కూడా న్యాచురల్‌గా ఉండే వాటినే యూజ్ అయితే చేసాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో, దీనికోసం మీకు కావాల్సిందేంటంటే ఒక కంటైనర్ కావాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఒక మోటార్‌ని కావాలి. అది మీ చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. మీరు క్వాంటిటీని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మాక్సిమం చిన్నదే యూజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఒక యూ బెండ్ అయితే మీకు కావాల్సి అదేంటంటే మీకు దానికి నార్మల్‌దైనా మీరు చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఎల్ఈడి స్ట్రిప్ అండ్ 12 వోల్ట్స్ దాని అడాప్టర్ అనమాట. ఇది ఎల్ఈడి స్ట్రిప్‌ని అయితే నేను తీసుకున్నాను. సో, నార్మల్‌గా 12 వోల్ట్స్ ఛార్జర్‌తో కూడా మనం రన్ అయితే చేయొచ్చు. దాని తర్వాత 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫాంటా బాటిల్ 2 బాటిల్ కూడా ఒకేలా ఉండాలి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్టోన్స్ అనమాట. సో, ఇది ఎక్వేరియం షాప్‌లో మీకు ప్రతి షాప్‌లో దొరికేదే. దాని తర్వాత నేను డెకరేషన్ కోసం ఏంటంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని అయితే నేను తీసుకున్నాను. సో, ఇక్కడ మీరు దాన్ని అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో, ఇక మీద మనం మేకింగ్ విధానంలోకి వెళ్ళిపోతాం. సో, ఫస్ట్‌గా ఏంటంటే ఒక వాటర్ బాటిల్‌ని తీసేసుకొని సో, దీనికి ఈ పార్ట్‌లో అంటే కొంచెం ఈ విధంగా చిన్నగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. సో, ఈ ఎడ్జ్ సరిపోలేదనుకోండి నేను ఇంకొంచెం కట్ చేసుకుంటాను. కరెక్ట్‌గా చూడండి వాటర్ బాటిల్ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నాకు వెళ్ళట్లేదు. సో, ఇంకొంచెం కిందికి కట్ చేసుకుంటాను ఈ బాటిల్‌ని అయితే. ఏదైతే ఉందో కిందికి నేను కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్ మనం వాటర్ బాటిల్ ఏదైతే పెడుతున్నామో అది పర్ఫెక్ట్‌గా వెళ్తుంది. సో, ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఉండాలి దానికోసం అని చెప్పేసి. సో, ఇక్కడ నేను ఈ విధంగా ఫిక్స్ చేస్తున్నాను కదా! ఇక్కడ దీన్ని ఫిక్స్ చేయడానికి నేనైతే గ్లూ గమ్‌ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఆ స్క్రూస్‌ని పెట్టేసి ఫెవిక్విక్‌ని వేసేస్తారు. ఆ విధంగా కూడా మీరైతే చేయొచ్చు. సో, ఇక్కడ నేను గ్లూ గమ్‌ని అయితే నేను అప్లై అయితే చేసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో, ఎప్పుడైతే మనం గ్లూ గమ్‌ని క్లియర్‌గా అప్లై అయితే చేసేస్తామో ఇక్కడ చూడొచ్చు మీరు పర్ఫెక్ట్‌గా అయితే స్టిక్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా స్టిక్ అయింది కదా! దీని తర్వాత మనం చేయాల్సిన ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది. సో, ఎండింగ్ వరకు చూడండి. సో, ఈ కంటైనర్ నాకు సెట్ అవ్వలేదు. అది ఎందువల్ల అనేది ఎండింగ్‌లో తెలుస్తుంది. సో, కరెక్ట్‌గా మనకు సరిపోయింది కదా! బాటిల్ ఏదైతే ఉందో దీనికి హోల్స్ పెట్టాలి. సో, ఏ విధంగా మీకు కరెక్ట్‌గా ఇంకో కొంచెం హైట్ కావాలనుకుంటే హైట్ పెట్టుకోవచ్చు. కొంచెం కిందికి కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు. సో, నేను కొంచెం హైట్ కావాలనుకోని కొంచెం హైట్ అయితే పెట్టుకొని దాని తర్వాత ఎల్ఈడి స్ట్రిప్‌ని మనం ఈ కింద దానిలో ఫిక్స్ చేసేసేయాలి. సో, ఎల్ఈడి స్ట్రిప్‌ని ఏం లేదు మీరు ఈ విధంగా తీసుకున్నారు కదా! దీని కరెక్ట్‌గా ఎండింగ్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ అంటే వైర్ కేబుల్‌ని మీరు అవుట్ సైడ్ తీసేసుకోండి. రిమైనింగ్ మొత్తాన్ని కూడా మీరు ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఫిక్స్ అయితే చేసేసేయండి. ఫిక్స్ చేసేటప్పుడు దానికి 2 సైడ్ టేప్ ఉంటది. దాన్ని తీసేసి దాన్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకున్న తర్వాత కావాలంటే గ్లూ గమ్‌ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, చేసేసిన తర్వాత కరెక్ట్‌గా మీరు దాన్ని స్టిక్ చేసేసేయండి. స్టిక్ చేసేసిన తర్వాత బాటిల్‌ని అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత మీరు బాటిల్ కూడా మీరు గ్లూ గమ్ ఏదైనా వేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో, అప్పటి వరకు నేనేం చేస్తాను ఇలా వాటర్‌ని ఫిక్స్ చేసేసి అంటే ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్‌ని ఫిక్స్ చేసేసిన తర్వాత మనం సపరేట్‌గా అంటే సైడ్‌లో మొత్తం ఫెవిక్విక్‌ని గానీ, లేదంటే గ్లూ గమ్ ఉంటే గ్లూ గమ్‌ని గానీ వాటర్ అనేది ఆ ఎల్ఈడి స్ట్రిప్‌కి వెళ్ళకుండా మీరైతే ఫిక్స్ అయితే చేసుకోవాలి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తాను ఫెవిక్విక్‌ని అయితే సరౌండ్ అయితే ఫిల్ అయితే చేసేస్తాను. సో, నేను ఫెవిక్విక్‌తో మొత్తం అయితే నేను మంచిగా ఫిక్స్ అయితే చేసేస్తాను. ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దీని తర్వాత ఏంటంటే మోటరు. సో, మోటర్ చూడండి మోటర్‌కి మీకు ఈ విధంగా అడాప్టర్ అయితే ఉంటుంది. దాంతో పాటు నేను నాకు సరిపోయేటట్టు నేను అటాచ్‌మెంట్స్ అయితే తీసుకున్నాను. సో, మీరు అబ్జర్వ్ చేయండి. నేను పెట్టిన విధంగా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్‌గా ఒక పీవీసీ ట్యూబ్‌ని తీసుకొని డైరెక్ట్‌గా కనెక్షన్ కూడా ఇచ్చేసేయవచ్చు. ఇదే మోడల్‌లో పెట్టాలని ఏమీ లేదు. ఏం లేదు వాటర్ పంప్ నుండి వచ్చే అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్‌లో ఏదైతే బాటిల్ ఉందో బాటిల్‌లో కనెక్ట్ అవ్వాలన్నమాట. సో, ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో వాటర్ ఏదైతే వాటర్ పంప్ నుంచి వచ్చిన వాటర్ బాటిల్‌లోకెళ్ళి పైన హోల్స్ నుంచి కిందికి పడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాటర్ ఫౌంటైన్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. సో, ఇక్కడ నేను కరెక్ట్‌గా హోల్ అయితే చేసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హోల్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనం కరెక్ట్‌గా ఫిక్స్ అయితే చేసుకోవాలి. దానికి ఫెవిక్విక్ గానీ, లేదంటే గ్లూ గమ్ గానీ వేసేసి ఫిక్స్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి కరెక్ట్‌గా మోటార్ కూడా స్టాండర్డ్‌గా ఉండాలి. మీరు ఎక్కడ షేక్ గానీ, లేకుంటే వాటర్ బాటిల్ పైకొచ్చేయడం గానీ ఇలాంటివి ఏమీ జరగకుండా గ్లూని అయితే స్టిక్ చేసుకోండి. సో, ఇక్కడ నేను చూడండి వైర్ కేబుల్‌ని అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఇది మోటార్ కేబులు, ఇది వచ్చేటప్పటికి ఎల్ఈడి స్ట్రిప్. సో, ఎల్ఈడి స్ట్రిప్ కేబుల్‌ని నెగెటివ్, పాజిటివ్ అయితే నేను కనెక్ట్ అయితే చేసేస్తాను. సో, రెండిటికి ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకున్న తర్వాత వీటన్నిటికి కూడా ఇన్సులేషన్ టేప్ అయితే వేసేసుకోవాలి. ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే ప్లగ్ నుంచి నేను డైరెక్ట్‌గా మోటార్‌కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను. సో, ప్లగ్ ఇక్కడ ఉంది కదా! దీన్ని ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే
మనకి మోటార్ది వైర్ ఉందో, కేబుల్ ఉందో, దాన్ని కూడా నేను వీటికైతే అటాచ్ అయితే చేస్తాను. వీటిని ఓపెన్ చేసేసి వీటి స్క్రూస్ ఉంటాయి. సో ఆ స్క్రూని సింపుల్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటికి ఒకటి నేను అటాచ్ అయితే చేసేస్తాను. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మోటార్ వైర్ని దీన్ని కూడా డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ నేను మోటార్ కేబుల్ ఏదైతే ఉన్నాయో దాన్ని, అంటే వాటర్ పంప్ ఏదైతే కేబుల్ ఉన్నాయో వాటిని అయితే నేను అటాచ్ అయితే చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా వీటిని కూడా ఫిక్స్ అయితే చేసేసేయాలి. అంటే స్క్రూని అయితే మనం పెట్టేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడైతే వైర్ కనెక్షన్ అయితే ఈజీగానే చేసేసాం, పెద్ద కష్టం కూడా కాదు. ఎందుకంటే వాటర్ పంప్కి ఒకటి, ఎల్ఈడి స్ట్రిప్ ఒకటి, దానికి ఇండివిజువల్ పవర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం. వీటన్నిటికి ఇన్సులేషన్ టేప్ కూడా వేసేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేనైతే అది ఒక పవర్ కేబుల్ అయితే ఉంది. సో దీన్ని అయితే నేను ఇప్పుడైతే పవర్ ప్లగ్ ఇన్ చేస్తాను. సో దానికంటే ముందుగా మనం స్టోన్స్ అయితే వేసుకుందాం. కొన్ని స్టోన్స్ అయితే మనకి ఇంపార్టెంట్ కావాలి కావాలి, అంటే కొంచెం లుక్ బుల్ ఉండాలంటే కొంచెం స్టోన్స్ని అయితే మీరు ఫిల్ అయితే చేసుకోవాలి. సో ఎన్నైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఈ విధంగా ఫిక్స్ అయ్యి, అంటే కరెక్ట్గా ప్లేస్మెంట్గా పెట్టుకొని మీకు లుకింగ్ వచ్చేటట్టు. సో వచ్చిన తర్వాత నేను ఇక్కడ టెస్టింగ్ పర్పసే, ఇది రిజల్ట్స్ కాదు. సో ఓన్లీ టెస్టింగ్ పర్పస్ మాత్రమే నేను ఈ విధంగా చేస్తున్నాను. వాటర్ అయితే ఫిల్ చేశాను. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మోటార్ను అయితే ఆన్ చేద్దాం. సో మోటార్ను ఆన్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మనం ఒకసారి చెక్ చేసుకొని టర్న్ ఆన్ అయితే చేయండి. ఫస్ట్గా నేను టర్న్ ఆన్ చేస్తున్నాను. సో టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ప్లగ్ ఇన్ చేశాను. వాటర్తో పాటు ఎల్ఈడి లైట్ కూడా బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే వాటర్ ఉందో అది ఓవర్ఫ్లో అవుతుంది. సో నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను, మళ్ళీ రెండోసారి వాటర్ని అయితే ఫిక్స్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్గా మన మోటార్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అవుతుంది. అంటే కరెక్ట్గా మన ఏదైతే కంటైనర్ ఉందో దానికంటే హెవీగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో దీనికోసం ఏం చేశానంటే మళ్ళీ మాడిఫికేషన్, ఒక పెద్ద షీట్ని అయితే, అంటే కింద ఏదైతే ప్లేట్ ఉంటుందో అది డ్రమ్ముది నేను తీసుకున్నాను. దాన్ని తీసేసుకున్న తర్వాత దానిపైన సేమ్ ఇది బాటిల్ ఏదైతే కింద పార్ట్ ఉంటుందో దాన్ని అయితే నేను స్టిక్ చేసుకున్నాను. దాని తర్వాత మన దగ్గర ఏదైతే బాటిల్ ఉందో దాన్ని కూడా నేను ఈ విధంగా అటాచ్ అయితే చేసేస్తున్నాను. సో బాటిల్ ఇలా తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం సేఫ్. ఎందుకంటే వాటర్ బాటిల్ కూడా మనకి కింద వాటర్లో అయితే డిప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి ఏదైతే ఇన్సైడ్ ఎల్ఈడి స్ట్రిప్ ఉందో అది మీరు కలర్స్ యూజ్ చేసేసుకున్నా పర్లేదు. సో ఆ ఎల్ఈడి స్ట్రిప్ కరెక్ట్గా మనకి సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూడండి, మోటార్ నుంచి పీవీసీ ట్యూబ్ని కనెక్ట్ చేసేసుకొని అక్కడ నేను గ్లూ గమ్ని అయితే నేను స్టిక్ అయితే చేసేసాను. ఎప్పుడైతే గ్లూ గమ్ స్టిక్ చేసేసాను, ఇక్కడ నేను ఇండివిజువల్ పవర్ ఇచ్చేసుకున్నాను. అంటే ఎల్ఈడి స్ట్రిప్కి ఫీమేల్ పోర్ట్ కనెక్ట్ చేశాను. అండ్ నార్మల్ మోటార్కి వచ్చేటప్పటికైనా డైరెక్ట్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఒక ఫ్లవర్ తీసుకున్నాను అండ్ ఇంకొక దాని క్యాప్ ఏదైతే ఉంటుందో క్యాప్ని తీసేసుకొని ఈ విధంగా గ్లూ గమ్ని వేసేసి, అంటే మనకి కొంచెం లుక్ ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫ్లవర్ని, అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్, అది మనకి రియల్ ఫ్లవర్ అయితే పనికిరాదు. దీనికి నేను ఒక ప్లాస్టిక్ కానీ ఒక క్లాత్ టైపు ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని గమ్ముని పెట్టేసి ఈ విధంగా నేను ఫిక్స్ చేసేసుకున్నాను. ఎప్పుడైతే నేను డెకరేషన్ అనేది ఇంపార్టెంట్, డెకరేషన్ లేదే మీకు చూడడానికి కూడా లుక్ బుల్ అయితే ఉండదు. ఎప్పుడైతే ఈ విధంగా ఉందో నేను వీటిని కూడా ఫిక్స్ అయితే చేసేస్తాను. నేను దీంట్లో చేంజెస్ చేసినవి ఏంటంటే వాటర్ బాటిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే మోటార్ ఒకటి చేంజ్ చేశాను. అది రెండు మాత్రమే చేంజ్ చేశాను. మిగతా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ లానే ఉంది. ఇప్పుడు చూడండి, నేను వాటర్ని అయితే పోస్తున్నాను. వాటర్ పోసేసిన తర్వాత దీనికంటే ముందుగా మనం డెకరేషన్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఏదైతే ఎల్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్ట్గా స్టిప్ చేసుకోవాలి. నేను ఏం చేస్తాను, గ్లూ గమ్ కొంచెం కొంచెం పెట్టేసి మొత్తాన్ని కూడా నేను స్టిప్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తానికి అయితే మొత్తం రెడీ అయిపోయింది. నేను వాటర్ని కూడా ఫిల్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత వాటర్ కావాలి, మీకు కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నా పర్లేదు, మీకు కరెక్ట్గా వాటర్ ఫ్లో అనేది మీకు అంత సింపుల్గా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం చూడడానికి కూడా లుక్బుల్గా ఉంటుంది. నేను ఇక్కడ చూడండి, మీకు వీడియో చూపించలేకపోతున్నాను. నేను దాని తర్వాత ఏంటంటే ఎక్కువ వాటర్ వేసేసి టెస్ట్ చేసాం, పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. ఇది వచ్చేటప్పటికి ఎల్ఈడి లైట్ది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే మనకి పవర్ కనెక్షన్, అది మోటార్ది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఆ అడాప్టర్ని కనెక్ట్ చేసేసి దాన్ని మనం ఎల్ఈడి స్ట్రిప్కి అయితే కనెక్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఎల్ఈడి ఫీమేల్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏదైతే బాటిల్ లోపల ఎల్ఈడి లైట్, నేను వైట్ కలర్ యూజ్ చేశాను కావున వైట్ కలర్ లైట్ అయితే ఉంది కదా, అది బ్లింక్ అవ్వడం జరుగుతుంది, అంటే లైటింగ్ వెలగడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మోటార్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. ఎప్పుడైతే వాటర్ అనేది ఫ్లో అవుతుందో చూడండి, పైనకి వెళ్ళంటే పైన హోల్స్ నుంచి వాటర్ అనేది ఈ విధంగా డిప్ అవుతుంది. సో కొంచెం ఫోర్స్డ్గా ఉండే మోటార్ అయింది అనుకోండి, ఇంకొంచెం వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు కంటైనర్ యూజ్ చేసే దాన్ని బట్టి మీరు ఈ వాటర్ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. దీనిలో ఎటువంటి ఇది లేదు, కరప్షన్ లేదు. నువ్వు ఉన్నది ఏదైతే తప్పు చేసామో దాన్ని కూడా మీకు కరప్షన్ అయితే చేసుకోవడానికి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటాను.